హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి ఏఎన్ఎం ఎగ్జామ్ రిలేటెడ్ సిరీస్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో. సో ఈ వీడియోలో మనము హ్యూమన్ రిప్రొడక్షన్ రిలేటెడ్ టాపిక్స్ లైక్ మెన్స్ట్రల్ సైకిల్, ఎంబ్రాయాలజీ, oogenesis, spermatogenesis రిలేటెడ్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేస్తాము. సో నేను దాని సిలబస్ కూడా చూశాను. సో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద సిలబస్ని చూస్తే మటుకు మోరార్లెస్ జిఎన్ఎం బిఎస్సి వాళ్ళకి ఏవైతే ఇచ్చారో ఆ టాపిక్స్ రిలేటెడే ఉంది. కాబట్టి ఎవరైతే ఏఎన్ఎంకి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు నాలెడ్జ్ వస్తుంది. కాకపోతే ఎంసీక్యూస్ సింపుల్ టు కాంప్లెక్స్లోనే ఉంటాయి, కాకపోతే సబ్జెక్ట్ అదే కాబట్టి జస్ట్ గో అండ్ వాచ్ ఇట్ దట్ వీడియోస్ ఆల్సో, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకేనా? సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. షెల్ వి స్టార్ట్ ద వీడియో? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్వశ్చన్, which hormone primarily regulates the follicular phase of the menstrual cycle? సో మెన్స్ట్రల్ సైకిల్లో 4 ఫేసెస్ ఉంటాయి కదా. సో ఫాలిక్యులర్ ఫేస్ ఏ హార్మోన్ మెయింటైన్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ల్యూటెనైజింగ్ హార్మోన్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. Did you guess the answer? Answer D, follicular stimulating hormone. Next question, the purpose of capacitation occurs in which location in the female reproductive tract? So capacitation process ekkada తీసుకుంటుంది ఫిమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్లో అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఓవరీ, యూటరస్, ఫెలోపియన్ ట్యూబ్, సర్విక్స్. Did you guess the answer? It's an option C, fallopian tubes. కెపాసిటేషన్ అంటే ఏంటిది? ఫిజియోలాజికల్ చేంజెస్ అన్నమాట. ఎవరిలో? స్పర్మ్స్లో కొన్ని ఫిజియోలాజికల్ చేంజెస్ అవుతాయి. ఎందుకు అవుతాయి అనంటే ఇన్ ఆర్డర్ టు పెనిట్రేట్ అండ్ ఫర్టిలైజ్ ద ఎగ్లో పెనిట్రేట్ అయ్యి దాన్ని ఫర్టిలైజ్ చేయడానికి కొన్ని చేంజెస్ అవుతాయి. ఏం చేంజెస్ అవుతాయి? లైక్ స్పర్మ్స్ ప్లాస్మా మెంబ్రెన్లో ఇట్ విల్ రిమూవ్ ద గ్లైకోప్రోటీన్స్ అనమాట. ఇన్ ఆర్డర్ టు అటాచ్ ఆర్ బైండ్ ద ఎగ్ని అటాచ్ అవ్వడానికి ఇట్ విల్ రిమూవ్ ద గ్లైకోప్రోటీన్స్ ఫ్రమ్ ద స్పర్మ్స్ ప్లాస్మా మెంబ్రెన్ నుంచి. ఇంకా దాని మొటిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దెన్ వాట్ ఎల్స్? స్పర్మ్స్ని యాక్రోజోమ్ రియాక్షన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఎగ్ది ఔటర్ లేయర్ ఉంటుంది కదా, జోనా పెలుసిడా, అక్కడ యాక్రోజోమల్ రియాక్షన్ అవుతుంది ఇన్ ఆర్డర్ టు స్పర్మ్ హెడ్ అనేది ఎగ్లోకి పెనిట్రేట్ అవ్వడానికి. సో ఇవన్నీ చేంజెస్ అవుతాయి. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ద కెపాసిటేషన్. సో థర్డ్ క్వశ్చన్, డ్యూరింగ్ విచ్ వీక్ ఆఫ్ ఫీటల్ డెవలప్మెంట్ డస్ ద హార్ట్ స్టార్ట్ బీటింగ్? సో ఇది ఆల్రెడీ మనం ఎంబ్రాయాలజీ అండ్ ఫీటల్ డెవలప్మెంట్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో ఫీటల్ డెవలప్మెంట్లో హార్ట్ బీటింగ్ అనేది ఏ వీక్లో స్టార్ట్ అవుతుందని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్. So the correct answer is fourth week. Fourth question, the corpus luteum is responsible for secreting which hormone? అంటే ఇది మెన్స్ట్రల్ సైకిల్ నుంచి వచ్చింది. ఓకే, ద కార్పస్ ల్యూటియం అనేది ఏ హార్మోన్ సెక్రీట్ చేస్తుంది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్: ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్, హెచ్సిజి, ప్రొలాక్టిన్. సో ద ఆన్సర్ ఈజ్ ఏ, ప్రొజెస్టెరాన్. ఆల్రెడీ మెన్స్ట్రల్ సైకిల్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం. నెక్స్ట్, oogenesis బిగిన్స్ డ్యూరింగ్ విచ్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్? సో oogenesis ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్లో స్టార్ట్ అవుతుంది అని అడిగారు. సో ఇది కూడా మనము ఆల్రెడీ oogenesis క్లాస్లో డిస్కస్ చేసాం. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్: ఫీటల్ లైఫ్, ఇన్ఫెన్సీ, ప్యూబర్టీ, మెనోపాజ్.
సో ద ఆప్షన్ ఏ ఫీటల్ లైఫ్. ఓకేనా? సో ఫీటల్ లైఫ్ నుంచే ఇది స్టార్ట్ అయిపోతుంది, కాకపోతే ఇది స్టాప్ అవుతుంది ఒక ఫేజ్ అయిన తర్వాత. ఇట్ విల్ గో ఇన్ టు ద డార్మెంట్ స్టేజ్. మళ్ళీ తర్వాత ప్యూబర్టీ స్టేజ్లో మళ్ళీ సెకండ్ స్టేజ్ యాక్టివ్ అవుతుంది. సిక్స్త్ క్వశ్చన్, విచ్ లేయర్ ఆఫ్ ద బ్లాస్టోసిస్ట్ గివ్ రైస్ టు ద ప్లాసెంటా. ఆల్రెడీ ఇది కూడా మనము ఫీటల్ డెవలప్మెంట్ ఎంబ్రాయిలజీ క్లాస్లో డిస్కస్ చేసాము. సో హియర్ ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ ఇన్నర్ సెల్ మాస్, ట్రోఫోబ్లాస్ట్, ఎపిబ్లాస్ట్, హైపోబ్లాస్ట్. సో ద ఆన్సర్ బి, ట్రోఫోబ్లాస్ట్. ఓకేనా? బ్లాస్టోసిస్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రక్చర్ అనమాట. ట్రోఫోబ్లాస్ట్ ఫ్రమ్ దేర్ ప్లాసెంటా అనేది డెవలప్ అవుతుంది. సెవెంత్ క్వశ్చన్, విచ్ ఫేస్ ఆఫ్ ది మెన్స్ట్రల్ సైకిల్ ఇన్వాల్వ్స్ ద రీబిల్డింగ్ ఆఫ్ ద ఎండోమెట్రియల్ లైనింగ్. అంటే మెన్స్ట్రల్ సైకిల్లో ఏ ఫేస్లో ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది మళ్ళీ రీబిల్డ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఇది కూడా మనం మెన్స్ట్రల్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే దాంట్లో డిస్కస్ చేసాం. ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ మెన్స్ట్రల్ ఫేస్, proliferatory phase, secretory phase, luteal phase. So it's an option B, proliferatory phase. సో ఎయిత్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్రోమోజోమల్ నంబర్ ఇన్ ఏ ప్రైమరీ స్పర్మాటోసైట్. ఇది కూడా స్పెర్మాటోజెనెసిస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ప్రైమరీ స్పర్మాటోసైట్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 23, 46, 69, 92. 69, 92 అయితే కాదు. Did you guess the answer? It's an option B, 46. Ninth question, the fertilized egg implants into the uterus during which stage of embryonic development. సో ఇది కూడా మనము ఎంబ్రాయిలజీ అండ్ ఫీటల్ డెవలప్మెంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఏ స్టేజ్లో ఎగ్ ఫర్టిలైజ్ అవుతుంది, ఇంప్లాంట్ అవుతుంది, ఏ స్టేజ్కి ముందు అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ మొరుల్లా, బ్లాస్టోసిస్ట్, గ్యాస్ట్రులా, జైగోట్. సో ద ఆప్షన్ బి, బ్లాస్టోసిస్ట్. 10th క్వశ్చన్, విచ్ హార్మోన్ సర్జెస్ టు ట్రిగర్ ఓవ్యులేషన్. అంటే ఓవ్యులేషన్ అవ్వడానికి ఏ హార్మోన్ రైజ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో సర్జెస్ అంటే రైజ్ ఇన్ సిగ్నిఫికెంట్ రైజ్ ఆఫ్ హార్మోన్. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్. ఇది కూడా మనం మెన్స్ట్రల్ సైకిల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. So the answer is luteinizing hormone, B. 11th question, what is the term for the outermost layer of the embryo? So outermost layer ఏంటిది ఎంబ్రాయిది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఎండోడమ్, ఎక్టోడమ్, మీజోడమ్, ఎపిబ్లాస్ట్. ఇది కూడా మనము ఎంబ్రాయిలజీ అండ్ ఫీటల్ డెవలప్మెంట్లో డిస్కస్ చేసుకున్నాం. So the option is B, ectoderm. Ectoderm is the outermost layer, mesoderm is the middle layer, endoderm is the inner layer. Epiblast antu emi undadu. There are only 3 layers will be there. Next question, which stage of spermatogenesis involves meiosis 1? అంటే కింద ఇచ్చిన వాటిలో ఏ స్టేజ్లో మియోసిస్ 1 ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది అని అన్నారు. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. So the options they have given spermatogonia, primary spermatocyte, secondary spermatocyte, spermatid. Direct question it is. Did you guess the answer? It's an option B, primary spermatocyte. 13th question, what structure forms from the remnants of the Graafian follicle after ovulation?
ఓవ్యులేషన్ అయిన తర్వాత గ్రాఫియన్ ఫాలికల్స్ ఏ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ కార్పస్ ఆల్బికన్స్, కార్పస్ లూటియం, సెకండరీ ఫాలికల్, టెరిషరీ ఫాలికల్. Did you guess the answer? It's an option B, corpus luteum. The next question, the yolk sac primarily contributes to which embryonic function? అంటే yolk sac embryonic function అంటే ఇట్స్ an outer layer membrane అన్నమాట. సో ఎంబ్రాయినిక్ డెవలప్మెంట్ అప్పుడు యోక్ సాక్ది ఏం ఫంక్షన్ అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ బ్లడ్ ఫార్మేషన్, న్యూట్రియంట్ ట్రాన్స్ఫర్, వేస్ట్ ఎలిమినేషన్, అమ్నోటిక్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్. Did you guess the answer? It's an option A, blood formation. The next question, at what week of gestation do the external genitalia begin to differentiate? ఏ వీక్లో ఎక్స్టర్నల్ జెనటాలియా డిఫర్స్ కనిపిస్తుంది అని అడుగుతున్నారు, వేరుగా అవుతుంది. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 4th వీక్, 8th వీక్, 12th వీక్, 16th వీక్. ఇది కూడా ఆల్రెడీ మనము ఎంబ్రయాలజీ అండ్ ఫీటల్ డెవలప్మెంట్లో డిస్కస్ చేసాం. So the correct answer is 12th week. 16th question, the zona pellucida is a structure surrounding which part of the egg? Zona pellucida అనేది ఒక స్ట్రక్చర్ ఇక్కడ ఓవంలో ఉంటుంది. సో ఓవంలో ఏ పార్ట్ని సరౌండ్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద పార్ట్స్ దే హ్యావ్ గివెన్ న్యూక్లియస్, సైటోప్లాజం, ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ ఎంటైర్ ఎగ్. So the correct answer is entire egg. 17th question, which hormone is responsible for the maintenance of pregnancy? ఏ హార్మోన్ రెస్పాన్సిబుల్ అవుతుంది ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేయడానికి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ప్రొలాక్టిన్, రిలాక్సిన్. So the correct answer is B, progesterone. The next question, the blastopore in human embryonic development becomes the అంటే హ్యూమన్ ఎంబ్రాయినిక్ డెవలప్మెంట్లో ఎంబ్రాయినిక్లో బ్లాస్టోపోర్ అనేది ఏమవుతుంది అంటే ఫైనల్గా అది ఏ పార్ట్ ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ మౌత్, ఏనస్, న్యూరల్ ట్యూబ్, ప్లాసెంటా. ఇది కూడా నేను ఫీటల్ డెవలప్మెంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, లిస్ట్ ఇచ్చాను అక్కడ. Did you guess the answer? It's an option B, anus. So that's about the video. వాయిస్ మాడ్యులేషన్స్ని కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నాకు టైం దొరికినప్పుడల్లా రికార్డ్ చేస్తూ ఉంటాను, అందుకే వాయిస్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకొన్ని వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. Make a bad man sing, oh.